ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ మహాగణపతి పురాణం 16వ భాగం. రచన తాడంకి వెంకట లక్ష్మీ నరసింహరావు గారు. లక్ష పుష్పాలతోనూ ఆ మూర్తిని పూజించాడు. ఆ తరువాత బ్రాహ్మణులకు పిండి వంటలతో భోజనం పెట్టి వారిని తృప్తిపరిచి వారి ఆశీర్వాదాలను తీసుకున్నాడు. అనంతరం మయూర వాహనాన్ని అధిష్ఠించి షణ్ముఖుడు కైలాసం వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని తన తండ్రికి తెలియజేశాడు. ఆ సమయాన బ్రహ్మ వచ్చి, మహాదేవ, కుమారుడు జన్మించిన 4వ నాడే రాక్షస సంహారం గావించి 5వ నాడు దేవేంద్రుని జయించాడు కనుక ఇతనికి తక్షణమే ఉపనయనం చేసి రేపటి ఏకాదశి నాడు దేవసేనయను కన్యనిచ్చి వివాహం జరుపుటకు శుభస్కరము అని ప్రతిపాదించాడు. పార్వతీ పరమేశ్వరుల ప్రతిపాదనకు ఆమోదించి తక్షణమే స్కందునికి ఉపనయనం జరిపించారు. ఆ మరునాడు ఏకాదశి నాడు దేవసేన స్కందుల వివాహం ఆడంబరంగా జరపబడింది. దేవతలందరూ అతనిని ఆశీర్వదిస్తూ అనేక దివ్యాస్త్రములను బహుకరించారు. అప్పుడు దేవేంద్రుడు సభాసదులను ఉద్దేశించి, మాన్యులారా, మనమందరము కోరుకున్న నాయకుడు రాక్షస సంహార దక్షుడు మనకిప్పుడు లభించాడు. తారకాసుర సంహారమునకు అవతరించిన ఈ కుమారస్వామిని సైన్యాధ్యక్షునిగా ఏకగ్రీవముగా ఎన్నుకొనుచున్నాము అని ప్రకటించినంతనే కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి. అప్పటికప్పుడే రత్నసింహాసనాన్ని తెప్పించి కుమారుని దానిపై కూర్చొండబెట్టి దేవసేనాధిపతిగా పట్టాభిషేకం చేశారు. స్కందుడు ఆ పదవిని వినయముగా స్వీకరించినంతట తన ఆసనముపై నుండి లేచి, ఇది ఏ శుభముహూర్తం, దుందుబులు మ్రోగించండి, శోణితపురముపై దండయాత్ర ప్రకటిస్తున్నాను అని గంభీర స్వరముతో ఆజ్ఞాపించాడు. దేవదుందుబుల మ్రోతలతో దశ దిశలు దద్దరిల్లిపోయాయి. తారకాసుర సంహారం ఆ వర్తమానం యావత్తు శోణితపురంలోనున్న తారకాసురునికి తెలిసింది. అతడొక వికటాట్టహాసం చేసి, పుట్టి పక్షం రోజులైనా గడవని బాలకుడేమి, మాపై దండయాత్ర ప్రకటించుట ఏమిటి? రానిండు, వచ్చిన వాడిని వచ్చినట్లే నలిపి పారేస్తానంటూ విర్రవిగాడు. అతడా ప్రగల్భాలు పలుకుతుండగానే దేవతా సైన్యం ప్రవాహంలా వచ్చి శోణితపురాన్ని ముట్టడించింది. మరొక వార్త అందింది. తారకుడు విస్తుబోతుండగా రాజనీతి ననుసరించి స్కందుడు రాయబారిగా పంపిన విశాఖుడు అక్కడికొచ్చాడు. ఆ పసిబాలుడు సేనాధిపతి అట, ఈ కసుగాయి రాయబారి అట అంటూ తారకుడు పరిహసించి, ఏమిటిరా నీవు తెచ్చిన రాయబారము, శరణమా అడిగాడు పొగరుగా. నీ చేత శరణు స్కందా అనిపించుటకే వచ్చాను తారకా. ప్రాణముల మీద ఆశ ఉన్న మా షణ్ముఖుని శరణుజొచ్చి పాతాళమునందు గల భోగవతీపురమునందు శరణార్థివై బ్రతుకు గడుపుకొనుము. అట్లుగాక అహంకార మధాంధుడవై మిడిసితివా మా స్కందుని శౌర్య ప్రతాపాగ్నికి నువ్వు నీ రాక్షస వంశము మాడి మసైపోగలదు, జాగ్రత్త అని హెచ్చరించాడు విశాఖుడు. ఆహా, ఎవరిని మార్చి మసి చేస్తారో రణరంగమున తేల్చగలనని తెలుసుకోరా మీ సేనాధిపతికి అని హూంకరించి విశాఖుని తిరస్కరించి పంపాడు తారకుడు. అప్పుడు రాక్షస గురువు శుక్రాచార్యుడు తారకుని చేరి, ఆ బాలకుడు నిన్ను సంహరించుటకై శివ వీర్యము నుండి అవతరించాడట. అతనిని ఎదిరించవలెనన్న నీవు నియమనిష్టలతో ఆ శివుడిని ఆరాధించవలేను అని సలహా ఇచ్చి తారకుని చేత శివలింగమునకు పంచాక్షరీ మంత్ర పూజ జరిపించి ఆ శివలింగమును తారకుని కంఠమునందు ధరించున్నట్లు చేశాడు. దేవాసుర యుద్ధం ఆరంభమైంది. స్కందుని పరాక్రమానికి తాళలేక ఎందరో అసురులు మాడి మసైపోయారు.
ఆ యుద్ధము 20 దినముల పాటు జరిగింది. 20వ నాడు స్కందుడు తారకుని మీదకు పాశుపతాస్త్రాన్ని వదిలాడు. పాశుపత ప్రభావమెరిగిన తారకుడు వెన్ను చూపి పారిపోయి ఇల్లు చేరుకున్నాడు. వెన్ను చూపి పారిపోవు వీరులను పాశుపతాస్త్రం సంహరించదుగానా అది వెనుతిరిగి గంగలో మునిగి శుచి అయి తిరిగి వచ్చి షణ్ముఖుని అంబుల పొదిలో చేరింది. తారకుని సంహరించుటెట్లా అన్న ఆలోచనలో పడ్డాడు స్కందుడు. తారకుడు తనకు జరిగిన పరాభవమునకు మిక్కిలి చింతించి శివానుగ్రహాన్ని పొందాలని నిశ్చయించుకొని శివుని పార్థివలింగమును స్థాపించి ప్రదోషకాలమున శివ పంచాక్షరి మహామంత్రముతో అత్యంత నియమనిష్టలతో పూజించాడు. శివుడు అదృశ్య రూపాన నిలిచి వరము కోరుకోమన్నాడు. ఆనాటి బ్రహ్మవరము వల్ల శివకుమారుని చేతిలో తన మరణం తప్పదని గ్రహించిన తారకుడు, దేవా, నా కంఠమునందు అలంకరించి ఉన్న ఈ శివలింగము పతనము కానంత వరకు నాకు మరణం రాకుండా అనుగ్రహించుమని ప్రార్థించాడు. శివుడు తదాస్తు అని అనుగ్రహించాడు. 21వ నాడు యుద్ధం భయంకరంగా సాగుతుండగా బ్రహ్మ వచ్చి స్కందునితో తారకుని మరణ రహస్యం చెప్పి ఆ లింగము ముక్కలై పతనమైన మరలా ఆ ముక్కలన్నీ చేరి తారకుని కంఠమును అలంకరించును. కాన పతనమైన లింగములు మళ్ళీ ఏకం కాకుండా వాటిని సమంత్రకంగా భూమి యందు స్థాపించి ఆలయాలు నిర్మించాలి అని ఉపాయం చెప్పాడు. వెంటనే స్కందుడు ఆలయములు త్రుటిలో నిర్మించుటకు విశ్వకర్మను లింగములను ప్రతిష్ఠించుటకు సూర్యుని రప్పించి ఉంచి ఆగ్నేయాస్త్రము ప్రయోగించి తారకుని కంఠసీమనున్న లింగమును ఛేదించాడు. ఆ లింగము 5 వ్రక్కలై భూమిపైకి రాలుచుండగా ఓంకార నాదముతో దిశలు ప్రతిధ్వనించినవి. ఆ 5 ముక్కలు భూమిపై పడినంతని సూర్యుడు వాటిని ఎక్కడ పడిన వాటిని అక్కడ సమంత్రకంగా ప్రతిష్ఠ చేశాడు. విశ్వకర్మ రెప్పపాటులో 5 చోట్ల ఆలయాలు నిర్మించేశాడు. అప్పుడు షణ్ముఖుడు బ్రహ్మాస్త్రమును ధ్యానించి దానిని తారకునిపై ప్రయోగించాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగంతో నేల కూలిన తారకుడు హర హర మహదేవాయనుచు ప్రాణములు వదిలాడు. దేవసేనాధిపతికి జై, శివకుమారునికి జై అనుచు దేవతలు జైజేలు పలుకుచుండ అప్సరసలు స్కందునిపై పుష్పవర్షం కురిపించారు. హరోం హర శరవణ భవ, హరోం హర అనుచు 50 మంది కుమారుని కీర్తించుచుండ శంకరుడు ప్రత్యక్షమై కుమారుని ఆలింగన మొనర్చుకున్నాడు. అంతటా దేవసైన్యాధ్యక్షుడైన కుమారస్వామి దేవసేన సమేతంగా అమరావతికి చేరి ఆ స్వర్గపురమునందు సుఖంగా కాలం గడపసాగాడు. రాక్షస బాధలు నశించి దేవతలు హాయిగా ఉన్నారు. ఇట్లు కొంతకాలం జరిగింది. ఒకనాడు స్కందుడు వనవిహారార్థం భూలోకానికి వచ్చాడు. అతనికి తలవని తలంపుగా నారదుడు తారసపడి కుమార కళ్యాణమస్తు అని ఆశీర్వదించాడు. స్కందుడు నవ్వి, మహర్షి, ఏమి అకారణ ఆశీర్వచనమని అడిగాడు. నారదుడు నవ్వి, సకారణమే స్వామి, నేనీ భూలోకమున విహరిస్తూ అత్యంత సౌందర్య రాశి లాంటి కన్యను చూశాను. ఆమె చందాలను వర్ణించ ఆ ఆదిశేషునికైనా తరం కాదు. ఆమె శ్రీవల్లి అన్నాడు. స్కందుడు కుతూహలుడై ఎవరా శ్రీవల్లి అని అడిగాడు. నారదుడు ఆమె చరిత్ర చెప్పాడిలా. శివుడను పేరుగల ఒక మహర్షి ఒక వనంలో శివదీక్షా తత్పరుడై తపస్సు చేస్తున్నాడు. ఒకనాడా మహర్షి గడ్డిపై ఏదో అలికిడి విని కళ్ళు తెరిచి చూడగా 2 జింకలు మోహావేశంతో మైథున సుఖ సంపర్కం పొందుతూ కనిపించాయి. వాటి కామోద్రేకమును గాంచినంతనే ఆ మహర్షికి అప్రయత్నముగా వీర్యము స్ఖలించి భూమి యందు మొలచిన గడ్డిపై పడింది. అంతలో ఆడజింక ఒకటి వచ్చి ఆ గడ్డితో పాటు వీర్యమును కూడా తిన్నది. మహర్షి వీర్యము అమోఘమైనందున ఆ జింక తక్షణమే సద్యోగర్భము దాల్చి
ఒక ఆడ శిశువుని ప్రసవించి తన దారిన తాను పోయింది. ఆ సమయమున అక్కడికి సమీపంలో ఉన్న బిల్లపురమునకు రాజైన పులిందుడు భార్యా సమేతంగా విహారార్థము అచ్చటికి వచ్చి ఏడ్చుచున్న శిశువును కాంచి చేరదీసి ముద్దాడాడు. అతడికి సంతానము లేనందున మహర్షి ఆ బిడ్డను పెంచుకోమని వారికి అప్పగించి సద్యోగర్భజనిత కాబట్టి శ్రీవల్లి అని నామకరణం చేసి తాను వేరొక ప్రాంతమునకు తపస్సుకై వెళ్ళిపోయాడు. మహర్షి ఆ కన్యారత్నమే శ్రీవల్లి. దేవసేనాధిపతి అయిన స్కందుని ప్రతాప పరాక్రమాలు విని అతనినే వివాహమాడవలేనని పరితపిస్తుంది. నారదుడు చెప్పిన శ్రీవల్లి గాథను విన్న స్కందుడు ఆమెపై మరులు కొన్నాడు. నారదునికి సెలవిచ్చి తానా బిల్లి యువతిని అన్వేషిస్తూ ముందుకు సాగాడు. కానీ ఆమె ఎక్కడున్నదో అతడు తెలుసుకొనలేకపోయాడు. విరహతాపము, ప్రయాణ బాధ, ప్రణయ బాధ అధికంగా కాగా ఓ చెట్టు ప్రక్కన చతికిలబడి శ్రీవల్లి ఎక్కడున్నావు, నిన్ను చూచు భాగ్యము నాకు లేదా అంటూ పరితపించసాగాడు. దైవఘటన చేత శ్రీవల్లి కూడా చెలికత్తెలతో కూడి ఆ వనమునకే విహారమునకు వచ్చింది. శ్రీవల్లి ఎనుచు తన పేరే పరవరిస్తున్నదెవరో తెలుసుకోమని చెలికత్తెలను పంపగా ఆమె స్కందుని కలుసుకొని వివరాలు తెలుసుకొని శ్రీవల్లి స్కందుల సమాగమం ఏర్పాటు చేసింది. శ్రీవల్లిని చూసి స్కందుడు మోహపరవశుడయ్యాడు. తన ఆరాధ్య దేవుని కాంచి శ్రీవల్లి ప్రేమ మంత్రముగ్ధ అయ్యింది. స్కందుడు అక్కడికక్కడే ఆమెను గాంధర్వ వివాహం చేసుకొనుటకు సంసిద్ధుడయ్యాడు. కానీ శ్రీవల్లి అతనిని వారించి లోకాచార ప్రకారమే తనని చేపట్టమని కోరింది. స్కందుడు తక్షణం బిల్లపురమునకు వారి వెంట వెళ్ళి పులిందుని కలుసుకొని తన కోర్కె తెలిపాడు. పులిందుడు మిక్కిలి ఆనందించి పార్వతీ పరమేశ్వరులకు వర్తమానం పంపాడు. ఆ ఆది దంపతులు ప్రథమ గణములతో పాటు బిల్లపురమునకు వచ్చారు. బిల్ల ప్రభువు మహావైభవంగా వివాహపు ఏర్పాట్లు జరిపించి సశాస్త్రంగా శ్రీవల్లిని స్కందునకు సాలంకృత కన్యాదానం చేశాడు. దేవతలు స్కందుని వేణోళ్ళ కీర్తించారు. అనంతరం స్కందుడు శ్రీవల్లి దేవసేనా సమేతుడై పార్వతీ పరమేశ్వరుల వెంట కైలాసమునకు చేరాడు. దుర్వాంకుర మహత్యం తెలుసుకుందాం. ఒకసారి సంయమిని పురంలో ఒక మహోత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవాన్ని చూడడానికి సర్వదేవతలు, గంధర్వులు, అప్సరసులు అందరూ తరలివచ్చారు. ఆ సభలో తిలోత్తమ నాట్యం చేస్తుంది. మధ్యలో ఆమె పైట జారింది. ఆమె వచ్చోజ సౌందర్యాన్ని చూసి యముడు ఆమెను కామించి సిగ్గు విడిచి ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ఫలితంగా సభలో అబాసు పాలయ్యాడు యముడు తల వంచుకొని సభ నుండి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు అతని రేతస్సు స్ఖలితమై భూమిపై పడింది. ఆ రేతస్సు నుండి జ్వాలలతో మండుతున్న వికృత రూపుడైన పురుషుడొకడు జన్మించాడు. అతనికి భయంకరమైన కోరలున్నాయి. అతడు పెద్ద పెద్ద అరుపులతో 3 లోకాలను భయపెట్టసాగాడు. భూమండలాన్ని కంపింపచేస్తున్న వాడి భయంకర అరుపులకి బెదిరిన ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి అతన్ని శరణు వేడారు. విష్ణుమూర్తి వారందరినీ తీసుకొని గణపతి వద్దకు వెళ్ళి అనేక విధాల స్తోత్రాలు చేస్తాడు. విఘ్నాలను హరించే వాడవు, సర్వసాక్షివి అయిన ఓ పార్వతీ నందన, నీకివే మా ప్రణామాలు. దేవాది దేవుడవు, జగత్తుకు మూలమైన వాడవు, సర్వ సంహార కారకుడవు, భక్త వరదుడవు, సర్వదాతవు, సర్వులకు శరణ్యమైన వాడవు, నీ భక్తుల సర్వ కోర్కెలను తీర్చేవాడవు, వేదవేత్తవు, వేదకర్తవు అయిన ప్రభు, మా భయాన్ని నువ్వు తప్ప ఇంకెవరు పోగొట్టగలరు? మా అందరికీ మరణం సంభవిస్తే నువ్వెందుకు ఉపేక్షిస్తున్నావు స్వామి అంటూ దేవతలందరూ గణపతిని ప్రార్థించారు. అప్పుడు పద్మం వంటి నేత్రాలతో, కోటి సూర్యుల తేజస్సుతో, మల్లె పువ్వుల కంటే తెల్లనైన పలువరసలతో, శంఖం వంటి కంఠముతో,
నానాలంకారాలతో దివ్యాంబరాలను ధరించి రత్న సింహాసనంపై కూర్చొని దేవతలకు దర్శనమిచ్చాడు బాలగణపతి. బాలరూపంలోనున్న స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూసిన దేవతలు ఆ ప్రభువుకు సాష్టాంగ నమస్కారాలు చేశారు. దేవతలారా, అనలాసురుని భయం వల్ల స్వకర్మలను వదిలిన మిమ్మల్ని రక్షించడానికే నేను అవతరించాను. ఆ దుష్ట రాక్షసుడి వధించే ఉపాయాన్ని మీకు చెబుతాను. ఆ రాక్షసుణ్ణి చూడడంతోటే మీరంతా నన్ను ఉద్రేకపరచండి. ఆ ఉత్సాహంలో నేను వాణ్ణి వధించగలనంటూ స్వామివారు దేవతలకు అభయం ఇచ్చారు. ఇంతలో అనలాసురుడు దశ దిశల్ని దహింపచేస్తూ భూలోకానికి వచ్చి కోలాహలం సృష్టించాడు. అతనిని చూడగానే మునులంతా పరుగులు తీస్తూ బాలకుడి రూపంలోనున్న గణపతిని కూడా పారిపొమ్మని, లేకపోతే ఆ రాక్షసుడు వధించగలడంటూ అజ్ఞానంతో చెప్పారు. వారి మాటలకి ఏమాత్రం గణపతి చెలించకుండా మేరు పర్వతం వలె తన శరీరాన్ని పెంచి అక్కడే నిలబడ్డాడు. ఋషులు దేవతలు మాత్రం భయంతో దూరంగా పారిపోయారు. మహాపర్వతంలా కదలకుండా అడ్డంగా నిలబడి ఉన్న బాలగణపతి మీదకు కాలాగ్నిలా మండిపడుతూ అనలాసురుడు వచ్చాడు. వాడి దాటికి పర్వతాలతోనూ కారడువులతోనూ నిండి ఉన్న భూమి కంపించిపోయింది. ఆకాశంలో మేఘగర్జనల వంటి పెద్ద పెద్ద ధ్వనులు ప్రారంభమయ్యాయి. ఆ శబ్దాలకు చెట్లు కొమ్మలపై ఉన్న పక్షులు నేల కూలిపోయాయి. సముద్రాలు పొంగిపోతాయి. ప్రచండ వాయువు చేత వృక్షాలు పెకిలించబడ్డాయి. ఈ హడావిడిలో బాలగణపతి తన యోగమాయా బలంతో అనలాసురుణ్ణి పట్టుకొని మృంగివేశాడు. అనలాసురుడు తన కడుపులోకి కనుక వెళ్తే సమస్త భువనాలు దగ్ధమవుతాయని తలచి స్వామివారు వాడిని తన కంఠంలోనే నిలుపుకొన్నారు. అప్పుడు బాలగణపతి తాపాన్ని ఉపశమనం చేయడం కోసం ఇంద్రుడు చంద్రకళను స్వామివారికి ప్రసాదించాడు. అప్పటి నుండి స్వామివారు చంద్రుడయ్యారు. ఆయన కంఠం మధ్య భాగంలోనున్న అగ్ని శాంతించలేదు. అప్పుడు బ్రహ్మసిద్ధి బుద్ధి అనే మానవ కన్యల్ని సృష్టించి స్వామివారికి ప్రసాదించాడు. వారిని ఆలింగనం చేసుకోవడం వలన స్వామివారి తాపం కొంతవరకు శాంతించింది. తరువాత విష్ణువు కమలాలను స్వామివారికి ప్రసాదించాడు. ఆనాటి నుండి స్వామివారు పద్మహస్తుడయ్యాడు. అప్పటికి అగ్ని శాంతించకపోవడంతో వరుణదేవుడు చల్లటి నీటితో స్వామివారిని అభిషేకించాడు. తరువాత పరమేశ్వరుడు ఆదిశేషుణ్ణి ప్రసాదించాడు. దానిచే స్వామివారి ఉదరం బంధింపబడడం వల్ల వ్యాళభద్రుడనే పేరు ఆయనకు వచ్చింది. అప్పటికీ తాపం శాంతించలేదు. అప్పుడు 80,000 మంది ఋషులు వచ్చి ఒక్కొక్కరు 21 దుర్వాంకురాలు చొప్పున స్వామివారికి ప్రసాదించారు. దాంతో బాలగణపతి తాపం పూర్తిగా ఉపశమించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవతలంతా వచ్చి గణపతిని సంతుష్టుడిని చేయడం కోసం తాము దుర్వాంకురాలతో స్వామివారిని పూజించారు. దుర్వాంకురాలతో తనను పూజించడం వలన పరమానందాన్ని పొందిన గణపతి దేవతలకు ఋషులకు అనేక వరాలను ప్రసాదించి ఈ విధంగా చెప్పాడు. ఎంత భక్తితో నా పూజ చేసినా దుర్వాంకుర రహితమైన పూజ వృథా అవుతుంది. అటువంటి పూజల వల్ల ఫలితమే మాత్రము ఉండదు. అందువలన నా భక్తులైన వారు ప్రాతకాలాన 1 గాని 21 గాని దుర్వాంకురాలతో నన్ను పూజించాలి. అటువంటి ఒక్క పూజ 100 యజ్ఞాల కంటే అధికమైన ఫలితాన్నిస్తుంది. ఈ పూజ వల్ల వచ్చే ఫలితం దాన ధర్మాల చేత కానీ తపస్సు చేత కానీ సంపాదించడం అసాధ్యం అంటూ దుర్వాంకురాల మహిమను స్వామివారు దేవతలకు ఋషులకు వివరించి అంతర్ధానమయ్యారు. అలా అనలాసురుడిని సంహరించడం వలన గణపతికి ఆనాటి నుంచి కాలానల ప్రశమనుడనే పేరు వచ్చింది.
తరువాత దేవతలు ఋషులు ఆ ప్రదేశంలోనే ఒక ప్రాసాదాన్ని నిర్మించి అందులో గణపతి మూర్తిని స్థాపన చేశారు. భక్తుల సమస్త విఘ్నాలను హరించడం వలన గణపతి మూర్తికి విఘ్నహరుడని నామకరణం చేస్తారు. ఈ ప్రదేశంలో గణపతి జయాన్ని పొందారు కనుక ఈ ప్రదేశం విజయపురంగా ప్రసిద్ధి చెందింది. అందులో గణపతి మూర్తిని స్థాపన చేశారు. భక్తుల సమస్త విఘ్నాలను హరించడం వలన గణపతి మూర్తికి విఘ్నహరుడని నామకరణం చేస్తారు. ఈ ప్రదేశంలో గణపతి జయాన్ని పొందారు కనుక ఈ ప్రదేశం విజయపురంగా ప్రసిద్ధి చెందింది. అంగారకుడి వృత్తాంతం. ఒకప్పుడు అవంతి నగరంలో భరద్వాజుడని గొప్ప మహర్షి ఉండేవాడు. అతడు వేదాంగాలను అభ్యసించినవాడు, సర్వశాస్త్ర విశారదుడు, నిరతాగ్నిహోత్రుడు. ఒకరోజు నదీ తీరంలో అనుష్ఠానపరుడై అతడున్న సమయంలో అటుగా వచ్చిన ఒక అప్సరసని చూసి ఆ మహర్షి ఆమెను కామించాడు. అందుచేత భరద్వాజుడికి రేతస్ఖలనం కలుగుతుంది. ఆ రేతస్సు భూమిపై పడుతుంది. ఆ రేతస్సు నుండి జపాకుసుమ సన్నిభుడైన కుమారుడొకడు ఉద్భవించాడు. ఆ బిడ్డను భూమాతే పెంచి పెద్ద చేసింది. 7 ఏళ్ళు వయసు వచ్చేసరికి ఆ బిడ్డడు భూదేవిని తానెవరని, ఎందుకు పుట్టానని, తన తండ్రి ఎవరని ప్రశ్నిస్తాడు. అప్పుడు భూమాత జరిగినదంతా ఆ బిడ్డకు వివరించి భరద్వాజుడు నీ తండ్రి అని తెలియపరిచి ఆ బిడ్డను తీసుకుపోయి భరద్వాజ మహర్షికి అప్పగిస్తుంది. అప్పుడు కుమారుడిని ముద్దాడి ఆలింగనం చేసుకొని తన తొడపై కూర్చోబెట్టుకున్నాడు భరద్వాజుడు. ఓ శుభముహూర్తంలో భరద్వాజ మహర్షి ఆ బాలుడికి ఉపనయనాది సంస్కారాలు జరిపించాడు. ఆ తరువాత వేదశాస్త్రాభ్యాసం చేయించి గణేశ మంత్రాన్ని ఉపదేశించి గణేశ దీక్షనిచ్చి కుమారుడితో ఈ విధంగా చెబుతాడు. నాయన, ఈ గణేశ స్వామి వారు కనుక ప్రసన్నులైతే నీ సమస్త కోరికల్ని నెరవేరుస్తారు. ఆ మాటల్ని విన్న బాలుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం నర్మదా నదీ తీరానికి పోయి పద్మాసనం వేసుకుని గణపతి మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించడం ప్రారంభించాడు. కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ 1000 సంవత్సరాలు కఠోరమైన తపస్సును చేశాడు. ఒక మాఘ కృష్ణ చవితి రోజు చంద్రోదయ సమయాన చతుర్బాహుడు అయిన గణపతి అతనికి దర్శనమిచ్చాడు. దివ్యాంబరాలను, బాలచంద్రుణ్ణి, వివిధ ఆయుధాలను ధరించి అందమైన తొండాన్ని, ప్రకాశించే దంతాన్ని, చేటల వంటి చెవులకు కుండలాలను కలిగి కోటి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ నానాలంకార భూషితుడైన పార్వతీనందనుణ్ణి చూసి ఆ బాలకుడు భక్తితో స్తోత్రం చేస్తాడు. తండ్రి వినాయక, నీకివే నా ప్రణామాలు. తండ్రి, నీవు నిరామయుడవు, నిత్యుడవు, నిర్గుణుడవు, గుణచేదకుడవు, బ్రహ్మ విధులలో శ్రేష్ఠుడవు, సృష్టి స్థితిలయ కారకుడవు, జగత్తుకు ఆధారమైన వాడవు, 3 లోకాలకు పాలకుడవు, బ్రహ్మకు ఆధారభూతుడవు, బ్రహ్మవిధుడవు, బ్రహ్మవు పరబ్రహ్మ స్వరూపుడవు. నీకివే నా ప్రణామాలు. లక్ష్యాలక్ష స్వరూపుడవైన ఓ దేవదేవ, నీకివే నా వందనాలు. గణపతి సంతోషించి, కుమార, కఠోరమైన నీ తపస్సుకు, నీ భక్తికి, నీ స్తుతులకు సంతోషించాను. నీ కోరికలన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తాను. కోరుకో నాయన అన్నాడు. అంతట బాలకుడు వినయంగా, స్వామి, నీ దర్శన భాగ్యంచే నా జన్మకు సార్థకత్వం చేకూరింది. నాకు జన్మనిచ్చిన ఈ భూమాత, నేను, నా తపస్సు ధన్యమయ్యాయి. భక్తిభావంతో స్తోత్రం చేసిన నా వాక్కు, నా జ్ఞానం ధన్యమయ్యాయి. ప్రభో, నన్ను స్వర్గలోకవాసంలో దేవతలతో కలిగి అమృతాన్ని పానం చెయ్యాలని ఉంది. నా పేరు మంగళుడిగా లోకంలో ప్రసిద్ధం కావాలి. ఈ చవితి రోజున సర్వశుభకరమైన నీ దర్శన భాగ్యం నాకు కలిగింది కనుక ఈ చవితి తిథి పరమ పుణ్యప్రదమై మంగళకరమై నీ భక్తుల సర్వ సంకటాలను హరించేటట్లుగా నన్ను గ్రహించు. ఈ తిథి నాడు ఎవరైతే నీ వ్రతాన్ని ఆచరిస్తారో అట్టివారి సకల మనోరథాలు నెరవేరాలి అంటూ ప్రార్థించాడు బాలకుడు.
గణపతి తదాస్తు ఆ బాలకుడిని దీవించి అంతర్ధానమయ్యాడు. అలా భూదేవి పుత్రుడవుట వలనను రక్తవర్ణం కలిగి ఉండటం వల్లను ఆ బాలకుడికి అంగారకుడనే పేరు వచ్చింది. అంగారక చవితిని ఎవరైతే చేస్తారో వారికి 1 సంవత్సరం పాటు సంకష్ట చవితి వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితం లభిస్తుంది. ఆ తరువాత అంగారకుడు ఏనుగు ముఖాన్ని 10 చేతులను కలిగి ఉన్న అందమైన గణపతి విగ్రహాన్ని చేయించి స్థాపన చేశాడు. అక్కడే గణపతి ప్రీతి కోసం గొప్ప ఆలయాన్ని కూడా నిర్మించాడు. అక్కడి గణపతి మూర్తికి తన పేరు మీదుగా మంగళమూర్తి అంటూ నామకరణం చేశాడు. ఆనాటి నుండి ఆ ప్రదేశం కామదాతృ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రానికి ఎవరైనా దర్శించినా, ఇక్కడ గణపతి మంత్రాన్ని జపించిన, స్వామివారిని పూజించిన వారు మోక్షాన్ని పొందుతారు. సంకష్ట చతుర్థి వ్రతము. ఒకప్పుడు పరమేశ్వరాజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని నియమనిష్టచే ఆచరించి మహాఫలాన్ని పొందింది. కుమారస్వామి ఈ వ్రతం గావించాడు. అలాగే అగస్త్య మహర్షి దీని నుంచే 7 సముద్రాలను ఆపోసన పట్టాడు. విఘ్నేశ్వరుని అనుగ్రహం పొందాడు. అలాగే నలచక్రవర్తిని ఎడబాసిన దమయంతి దేవి ఈ పవిత్ర చతుర్థి వ్రతాన్ని చేసి నలుని పొందింది. శివుని పాలాగ్నికి భస్మమైన మన్మధుడు తన తదుపరి జన్మలో శ్రీకృష్ణ రుక్మిణీ పుత్రుడుగా జన్మిస్తాడు. అతడికి ప్రద్యుమ్నుడు అని పేరు పెడతారు. ప్రద్యుమ్నుడు పసిబాలుడుగా ఉండగా శంభరాసురుడు అతన్ని ఎత్తుకుపోయి పాతాళంలో బంధిస్తాడు. అక్కడే ప్రద్యుమ్నుడు పెరిగి పెద్దవాడవుతాడు. అపురూప సుందరుడైన అతడిని శంభరాసురుడి కుమార్తె ప్రేమిస్తుంది. ఇదిలా ఉంటే ద్వారకలో రుక్మిణీదేవి కుమారుని వియోగ దుఃఖాన్ని భరించలేకపోయింది. ఆమెను చూడ్డానికి ఒకరోజు లోమస ముని వచ్చాడు. ఆయనను అర్ఘ్యపాద్యాదులతో పూజించి ఉచితాసనమునపై కూర్చొండబెట్టి ఆ మహర్షికి తన పుత్ర వియోగ దుఃఖ భారాన్ని వినిపించింది రుక్మిణీదేవి. అమ్మ రుక్మిణీదేవి, నీ ఆవేదన నాకు అవగతమయ్యింది. ఈ పుత్ర వియోగం తీరిపోవాలంటే సంకష్ట చతుర్థి వ్రతం నీవాచరించాలి. దాని ప్రభావం వలన నీ కుమారుడు శంభరాసురుని వధించి తిరిగొస్తాడు అని చెప్పాడు. అప్పుడు రుక్మిణీదేవి ఈ సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించింది. ఆ వ్రతం ప్రభావం చేత ప్రద్యుమ్నుడు శంభరాసురుడిని సంహరించి ఆ రాక్షసుని కుమార్తెను వివాహం గావించుకొని రుక్మిణీ శ్రీకృష్ణ పరమాత్ముని కలిశాడు. ఈ వ్రతాన్ని బ్రహ్మ చెప్పాడని సూతుడు సౌనకాది మునులకు ఈ సంకష్ట చతుర్థి వ్రతమును ఇలా వివరించాడు. ఈ సృష్టి నానా రకాల ప్రాణులతో కూడి ఉన్నది. దేవదానవ నరకిన్నెర కింపురుష ఉరగాదులందరూ ఉన్నారు. వీరందరకు ఆపదలు సంభవిస్తాయి. అలాంటి సమయాల్లో సర్వాపదలను నివారణ గావించే ఈ వ్రతాన్ని వారాచరిస్తే తప్పక వారికి చిత్తశాంతి లభించి ఆపదలన్నీ అంతమవుతాయి. సర్వకోర్కెలు సిద్ధిస్తాయి. ఆయురారోగ్యాదులతో పుత్రకళత్ర పౌత్రాదులతో సుఖిస్తారు. దానాలు కానీ తపస్సు కానీ యజ్ఞయాగాదులు కానీ ఈ వ్రతంతో సరికావు. మహాగణపతిని ఆవాహన గావించి ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రత కథను సర్వబంధువులు మిత్రులు ఆప్తులతో కలిసి వినాలి. వ్రతాంతమందు స్వామికి మహానైవేద్యం నివేదించి మంగళహారతి ఇచ్చి అనంతరం ప్రసాదాన్ని అందరకు భక్తితో ఇచ్చి వ్రతమాచరించేవారు సేవించాలి. నాస్తికులు కానీ ఆస్తికులు కానీ శఠులు పాషాండులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారందరూ సర్వశుభాలు అందుతారు. గురువులు శిష్యులు పుత్రులు మిత్రులు అందరూ ఈ వ్రతం ఆచరించవచ్చును. సప్తఋషులు ఎవరు? వారి గురించి తెలుసుకుందాం. నక్షత్ర మండలంలో తేజోమయంగా ప్రకాశిస్తున్న సప్తఋషి మండలాన్ని చాలామంది గమనించి ఉంటారు. వాళ్ళు సూర్యచంద్ర సమానులై అలా విశ్వంలో ప్రకాశించడానికి వాళ్ళ
యోగతత్వ సాధనకులో వాళ్ళల్లో కొందరు సృష్టి ప్రారంభంలో సహకరించిన వారు, వేద రహస్యాలు మనకు అందించిన వారు, జ్ఞాన నిధులు, గాయత్రి మంత్ర ప్రసాదాన్ని అందించిన వారు, ఇది అని చెప్పలేని స్థితిని, జ్ఞానాన్ని లోకులకు అందించిన ఈ మహిమాన్విత మూర్తులు కశ్యప, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, అత్రి, భరద్వాజ, జమదగ్నులు. వీరే సప్తఋషులు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.